లక్నోలో కేజీఎంయు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఏకంగా 5 దర్గాలు పెట్టారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్ని ఆక్రమించి కట్టినాయి. వాటిని తొలగించమని ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే అక్కడ ఉన్నట్టు ముస్లిం నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు. వాస్తవంగా దర్గా అంటే ఏంటి? మత పెద్దలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినట్టు సమాధి. హాస్టల్లోకి ఎక్కడి నుంచి, ఇదే యూనివర్సిటీలోకి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే ఇక్కడ పెద్ద అంశం. అదే సందర్భంలో సాధారణంగా కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు వీటి మీద కూడా పెడుతూ ఉంటారు. అసలు ఏంటి ఈ అంశం అన్నటువంటి దాని మీద ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఓ పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్కి దిగుతుంటే ఆపుతానికి ముస్లిం సంఘాలు రెడీ అవుతున్నటువంటి వేళ ఈ కేజీయు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వ్యవహారంలో మరి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ముందుకెళ్తుందా ఆగుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది. చాలా పెద్ద సీరియస్ పరిణామం కిందకి దారితీస్తుందో పాటుగా అసలు ఈ దర్గాలు ఏంటి, వాటి వెనకాల పూర్వోత్తరాలు ఏంటి, సాధారణంగా ఏదైనా సరే ఊరు చివరన ఉండేటటువంటి సమాధులు ఊరి మధ్యలోకి ఎట్లా వచ్చినాయి అన్న చర్చ జరుగుతుంది.